హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు రెసిపీ ఏంటో చూసేద్దామా? ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఏంటి అనుకుంటున్నారా? మటన్ గ్రేవీ చేయబోతున్నాను. ఇదైతే బగారా అన్నం లెక్క కానీ, మామూలుగా రైస్ లెక్క కానీ, చపాతీలకి దేంట్లోకైనా తినొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది. బిర్యానీలకు కూడా ఈ గ్రేవీ అనేది వేసుకొని తినొచ్చండి, అంతా బాగుంటుంది. ఒక్కసారి నా వేలో ఈ మటన్ గ్రేవీ కర్రీ అనేది మీరు ట్రై చేయండి. దానికోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్లో అయితే ఇలా మసాలాలన్నీ వేసుకోవాలండి. ఏమేమి ముప్పావు కిలో మటన్కి కొలతలు చెప్తున్నానండి. ముప్పావు అంటే హాఫ్ కిలో మీద కొంచెం ఎక్కువ అంటే 750 గ్రామ్స్ మటన్ అండి ఇది. దానికోసం నేను ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 5-6 మొగ్గలు, అలాగే 2 యాలకలు, కొద్దిగా కొబ్బరి, ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి మీకు ఎండు కొబ్బరి లేకపోతే గసగసాలైనా తీసుకోవచ్చండి. గసగసాల కంటే కూడా ఎండు కొబ్బరి అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక పువ్వు, జీడిపప్పు అండి. ఈ మటన్ గ్రేవీకి మెయిన్ ఇంగ్రీడియంట్ జీడిపప్పు వేస్తేనే మీకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. గ్రేవీ కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. అసలు మటన్ తినని వాళ్ళు కూడా ఇలా పెట్టారు అంటే తినేస్తారు. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా మటన్ గ్రేవీని చేయొచ్చండి. అంత ఈజీ ప్రాసెస్లో నేను చెప్తున్నాను. తర్వాత అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి, స్మెల్ పోకుండా. ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకోండి, ఎందుకంటే మటన్ ఉడకడానికి మనకు టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో ఇది చేస్తున్నాను నేను. సో కుక్కర్ తీసుకొని ఆయిల్ పోసి, నేను ఆవాలు ఏమీ వేయట్లేదండి, జస్ట్ కొద్దిగా చెక్క మొగ్గ వేసేసాను అంతే. ఆ తర్వాత ఆనియన్స్ వేసి బాగా వేయించాను. ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక మటన్ వేసుకోవాలి. మటన్ వేసి మూత పెట్టండి. మూత పెట్టడం అంటే విజిల్ లేకుండా మూత పెట్టండి. ఒక 2 to 3 minutes ఇలా చూడండి, వాటర్ చూపించిన విధంగా రావాలి. సో అలాగ పెట్టాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, అంటే ఇది నేను స్పూన్ నిండుగా వేసానండి. మీరు అట్లాగే వేసుకోండి, స్పూన్ నిండుగా. అయితే 1 స్పూన్ సరిపోతుంది, కొద్దిగా ఎక్కువే పడుతుంది దీనికి. సో వేసి బాగా కలిపెట్టాక ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు అనేది మూత పెట్టేసి ఉడికించండి. ఆ తర్వాత కారం, కొద్దిగా పసుపు వేసి బాగా కలిపెట్టండి. అలాగే సాల్ట్ కూడా మీ దానికి తగ్గట్టుగా వేసుకోండి. కారము ఉప్పు అయితే వేసేసి బాగా కలిపెట్టండి. ఇప్పుడు ఇంకొకసారి కలిపెట్టేసి చూడండి, చూపించిన విధంగా బాగా గ్రేట్తో కలిపెట్టండి. మటన్ ఉడకడానికి టైం పడుతుంది కదా మనకి. సో అందుకోసం ఇవన్నీ వేసేసి బాగా, చాలా ఈజీ ప్రాసెస్లో ఈ మటన్ గ్రేవీ అనేది చేసుకోవచ్చు. అంతే సూపర్ టేస్టీగా కూడా ఉంటుందండి. సో ఇట్లా కలిపెట్టి ఇంకొక 2-3 minutes తర్వాత ఉడకనిచ్చాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో మొత్తాన్ని దీనిలో వేసేయండి. సో చూడండి, చూపించిన విధంగా మొత్తాన్ని వేసేసుకొని ఇంకొకసారి ఈ పేస్ట్ అంతా బాగా కలిపెట్టండి. కలిపెట్టేసి ఇంకా మీకు వాటర్, మీ గ్రేవీకి తగ్గట్టుగా అన్నాను కదా, సో మీకు థిక్గా కావాలంటే కొంచెం వాటర్ తక్కువ పోసుకోండి. కాదు కొంచెం వాటర్ అంటే ఎక్కువ వాటర్గా కావాలి అనుకుంటే, అంటే దోశలకి అట్లాగా మీ తగ్గట్టుగా వాటర్ పోసుకొని ఒక 4 to 5 విజిల్స్ పెట్టేసుకున్నారు అంటే అస్సలు సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ మటన్ గ్రేవీ అనేది. అంత బాగుంటుంది. అసలు ఈ సండే స్పెషల్గా మీరు చేశారు అంటే అందరు చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుందండి. చూడండి, నేను వాటర్ కూడా పోసేసి ఇలా కలిపేసి ఒక్క ఉడుకు పట్టాక ఉప్పు కారం అన్నీ టేస్ట్ చేసుకొని ఆ తర్వాత మీరు మూత పెట్టేసి అంటే ముదురు మటన్ అయితే ఒక 8 విజిల్స్ పడతాయండి, లేత మటన్ అయితే ఒక 5 విజిల్స్ సరిపోతాయి. సో ఇలా మూత పెట్టేసి పైన విజిల్ పెట్టి 5 to 6 తర్వాత స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. మీకు టైం ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి. చూసారా, అసలు గ్రేవీ చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా, తినడానికి అంతే సూపర్ టేస్టీగా ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.